అమ్మయ్య ఒక ప్లేస్ మనకుంది అని కృష్ణానగర్లో కొంతమంది కళాకారులు కానీ సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్టర్స్, ఎవరైనా కష్టపడే పిల్లలు ఎవరున్నా సరే నా ప్లేస్కి వచ్చేయండి, మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం. ఓకే. అండ్ మోర్ ఓవర్ నేను హోటల్ ఇండస్ట్రీకి కొత్త, గురువుగారు ఉన్నారు ఇక్కడ కళింగపట్నం. సో నేను సోహెల్కి కాల్ చేస్తూ ఉంటా, మచ్చా ఎట్లవుతుంది మచ్చా కళింగపట్నం అంటే, అన్న ఉల్లిగడ్డలు కట్ చేయాల్సి వస్తుంది, అంట్లు తోమాల్సి వస్తుంది. నిజంగా తన పని తను చేసుకుంటూ అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ విత్ కళింగపట్నం. ఇది మాకు ఇద్దరం ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడుతున్నాం. ఈరోజు రాకపోవచ్చు సక్సెస్, రేపు రాకపోవచ్చు, 10 years 20 years వాట్ ఎవర్, కానీ ఇండస్ట్రీని మేము వదిలిపెట్టాం, ఇక్కడే ఉంటాం. సో రీసెంట్గా నేను ఈ మాట యాక్చువల్లీ ఆయన కూడా ఇష్టం ఉండదు చెప్పడం. నేను బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని వెళ్ళాను. నాన్న నువ్వు ఇండస్ట్రీని నమ్ముకొని కష్టపడు, కష్టం ఈరోజు నీకు ఫలితం రావాలని ఎప్పుడూ ఆశించకు, కానీ నువ్వు ఓర్పుగా సహనంతో నీ 100% ఎఫర్ట్ పెడితే ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ సాధిస్తావు. మా అందరి ఆశీస్సులు ఉంటాయి, మంచితనాన్ని 10 మందికి పంచుతూ వెళ్ళు అని చెప్పారు. అండ్ రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు, మన గురించి ఎవరైనా వెనక మాట్లాడుతున్నారంటే మనం వాళ్ళకంటే ముందున్నామని అర్థం అని చెప్పారు. దట్ ఈస్ రియలీ ట్రూ. సో ఇవాళ మేము కొన్ని బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలామంది కామెంట్స్ చేశారు, అంటే వీళ్ళు బిగ్ బాస్ నుంచి వచ్చాక వీళ్ళు ఒక్క హీరోస్ అవుతారా ఏంటంటే, నేను హీరో కోసం అయితే రాలేదు, ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాను. అఫ్ కోర్స్ మాకు ఆ పెయిన్ ఉంది, బిగ్ బాస్ నుంచి వచ్చాం ఒప్పుకుంటాం, కానీ మేము హీరోస్ అవ్వద్దా, మాకు ఆ అవకాశం లేదా, బాధ ఉంటుంది ఒక్కోసారి. చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మీకు సక్సెస్ రాదు అది రా అంటే, సక్సెస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సక్సెస్కి ఒక డెస్టినీ ఎప్పుడో ఒక రోజు వస్తుంది. సో మన ప్రయత్నం హార్డ్ వర్క్ చేయటం, వీఆర్ డూయింగ్ దట్. కృష్ణానగర్లో ఇలాంటి దుకాణం పెట్టిర్రు, నాష్టా పక్కన పెడితే ఇప్పుడే ఇడ్లీ తిన్నా, అరే బాబా అరే రే 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 జమానా చల్ జా రే రే జబర్దస్తున్నదిరా టేస్ట్, ఎట్లున్నదిరా మామ. సో ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్, మీరందరూ రావాలి. అండ్ ద మెయిన్ థింగ్ ఏం నచ్చిందంటే, మా సినిమా ఇండస్ట్రీ కార్డు ఉన్న వాళ్ళకి 50% డిస్కౌంట్ అంట. పండుగ. అండ్ నాతో పాటు పక్కన మా కాజల్ ఉన్నది మాట్లాడుతుంది, ఇన్నండి నేను పోతున్నా, బాయ్. అమృతం అడ్డా. సో సన్నిధి, సో చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ టీవీసీ సెలూన్ కూడా చాలా సక్సెస్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇది ఒక నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఫుడ్ బిజినెస్. చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే రీజనబుల్ ప్రైస్లో హైజీనిక్ ఫుడ్ అండ్ ఒక గుడ్ అంబియన్స్, అంటే ఒక నార్మల్ పీపుల్ కూడా బయటికి వెళ్ళేటప్పుడు పని చేసి కష్టపడి పొద్దున్న సాయంత్రం వరకు లేదంటే రాత్రి కష్టపడి అట్లా వెళ్ళే వాళ్ళు, వాకింగ్ చేసేటోళ్ళు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక లగ్జరియస్ లైక్ బ్రేక్ఫాస్ట్ని ఇక్కడ చేయొచ్చు అనమాట, టిఫిన్స్. అమృతం అడ్డా చాప్టర్ 1 టిఫిన్స్ మీకు అర్థమవుతుంది, ఇంకా చాప్టర్స్ రాబోతున్నాయి అనమాట. సో మీరు సక్సెస్ఫుల్గా మన సన్నీ పెట్టిన అమృతం అడ్డాని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తే చాప్టర్స్ ఎన్నో ఇంకా రాబోతున్నాయి.